హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిగల దేవుడు గత దినములన్నిట్లోనూ కాచి కాపాడి ఈ మంచి ఉదయకాల సమయమందు ఆయనను గణపరచుటకు తన కృప మన మీద కుమ్మరించినందుకు స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 66వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుకుందాం. నీవు బందీగృహములో మమ్ము ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారం పెట్టితివి, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి. మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. దహన బలులను తీసుకొని నేను నీ మందిరంలోనికి వచ్చేదను. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించెదను. పొట్టేళ్లను, ధూపమును, క్రొవ్విన గొర్రెలను తీసుకొని నీకు దహన బలులను అర్పించెదను. ఎద్దులను, మేకపోతులను అర్పించెదను. దేవుని యందు భయభక్తులు గలవార్లారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. ఆయనకు నేను మొరపెట్టి తిని, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడునుగాక. దేవుడు ఎన్నడూ తన పిల్లలను వదిలిపెట్టడు. ఆయన మనలను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. విడువని ఎడబాయని దేవుడు. బందీగృహంలో ఉన్న మా నడుముల మీద గొప్ప భారమున్నా, నరులు మా నెత్తి మీద ఎక్కినా, నిప్పులలో నీళ్లలో పడినా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అయినను దేవా, సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించి ఉన్నావు. ఎటువంటి పరిస్థితిలో ఉన్నను చేయి విడువక నడిపించే దేవుడు అని నిన్ను గణపరిచెదము. మాకు శ్రమ కలిగినప్పుడు మా పెదవులు పలికిన మొక్కుబడులను చెల్లించి నీకు బలులు అర్పించెదం. దేవుని యందు భయభక్తులు గలవారలారా, మీరందరూ వచ్చి ఆయన చేసిన కార్యములను గూర్చి విని ఆయనను పాడి స్తుతించెదం. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. పాప పరిహారార్థ బలిగా మారి యేసు రక్తముతో నన్ను నా పాపములను కడిగి శుద్ధి చేసిన దేవుడవు. నీ మాట చొప్పున జీవిస్తాను. నీకు కృతజ్ఞత కలిగి అనుదినము నిన్ను గణపరుస్తాను. దేవా, నిన్ను హత్తుకొని నిన్ను ప్రేమించి నీతోనే నడుస్తాం ప్రభువా. లోకము మీద, పాపము మీద జయమునిచ్చి పరిశుద్ధపరచుము. దేవా, నీవు ఇచ్చిన భాగ్యమును బాధ్యతగా కాపాడుకున్నటకు కృపచూపుము. ఎల్లప్పుడూ నీ నామము సన్నతింపబడును గాక. నీ నామము ఉన్నతమైన నామము. ఆ నామమును వెంబడించుటకు కావలసిన కృప అనుగ్రహించినందుకు స్తోత్రం కలుగునుగాక. దేవుడు తన వాక్యముతో మనల్ని నింపి తన పరిశుద్ధ నామాన్ని గణపరిచే విధంగా ఈ దినమంతా మనతోనే ఉండునుగాక. దేవునికి స్తోత్రం. స్తుతి యాగమర్పించి ప్రభును గణపరుద్దాం. నాతో ఏకీభవించండి. ఉరుము వలె గర్జించే దేవా యేసయానికి స్తోత్రం. ఊరేగించు దేవా యేసయానికి స్తోత్రం. ఉద్భవింపజేయు దేవా యేసయానికి స్తోత్రం. ఉద్ధరించు వాడవైన దేవా యేసయానికి స్తోత్రం. ఊపిరినిచ్చేడి వాడవైన దేవా యేసయానికి స్తోత్రం. ఊపిరి చేత దుష్టులను చంపే దేవా యేసయానికి స్తోత్రం. ఉగ్రత దినమును రప్పించే దేవా యేసయానికి స్తోత్రం. ఉగ్రత నుండి రక్షించు దేవుడవు దేవా యేసయానికి స్తోత్రం. ఉంగరములతో అలంకరించు దేవుడవు దేవా యేసయానికి స్తోత్రం. ఉంగరముల వంటి తల వెంట్రుకలు గల దేవుడవు దేవా యేసయానికి స్తోత్రం. ఉపకారివి దేవా యేసయానికి స్తోత్రం. ఉపమానములతో బోధించిన దేవా యేసయానికి స్తోత్రం. ఉపవాసమున్న దేవుడవు దేవా యేసయానికి స్తోత్రం. ఉపవాస ప్రార్థన ఆలకించు దేవుడవు దేవా యేసయానికి స్తోత్రం. ఉపవాసమును వానవలె కురిపించే దేవా యేసయానికి స్తోత్రం. ఉపదేశకులను ఇచ్చిన దేవుడవు దేవా యేసయానికి స్తోత్రం. ఊడ్చివేయు దేవుడవు దేవా యేసయానికి స్తోత్రం. ఊట అయిన దేవా యేసయానికి స్తోత్రం. ఉదక స్నానం చేయించు దేవుడవు దేవా యేసయానికి స్తోత్రం. ఉదయం నుండి సాయంకాలం వరకు స్తుతింపదగిన దేవుడవు దేవా యేసయానికి స్తోత్రం. స్తోత్రం స్తోత్రం. స్తుతి యాగం అర్పించుటకు కృప చూపిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో కూడా నాతో ఏకీభవించండి. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగించలేదు. ఆయన సన్నుతింపబడునుగాక. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవా, నా దేవా, నిన్ను స్తుతించు భాగ్యము దయచేశావు.
నీవు చేసిన మేళ్లన్నిటినీ బట్టి నిన్ను స్తుతిస్తున్నాము దేవా. శ్రమకాలంలో మేము మృక్కుకన్న ముక్కుబళ్లను నెరవేర్చుటకు కృపచూపుము దేవా. ప్రార్థనలో నీ సన్నిధిలో గడుపుటకు నీ కృప దయచేయము. సకల ఆశీర్వాదములు అనుగ్రహించండి దేవా. పరిశుద్ధుడైన దేవా, పరిశుద్ధత కలిగి నిన్ను వెంబడించుటకు కృపచూపుము. సంతోషము సమాధానము కలిగి ఉండుటకు కృప దయచేయము. విత్తబడిన వాక్యము ఫలించునట్లు పరిశుద్ధాత్మని కార్యం జరిగించుము. ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న వారిని దర్శించుము దేవా. ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో దేవా నీకు వందనాలు. నీ సహాయం అందించుము. చేయి పట్టుకొనుము దేవా. నీ వైపు చూస్తున్నాం దేవా. నీ కార్యం జరిగించుము తండ్రి. నీకు దూరస్తులుగా ఉన్న వారిని నీకు సమీపస్తులుగా ఆకర్షించుకొనుము దేవా. నీకు స్తోత్రం, స్తోత్రం తండ్రి. ఇటువంటి ఆత్మీయ అనుభవంలోనికి నడిపించండి ప్రభువా. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని యేసునామములో స్వస్థపరచుము. ఆర్థికంగా నీ సహాయం అందించుము. అప్పుల బాధ నుండి విడిపించుము ప్రభువా. ఎటువంటి భారముతో ఉన్నారో దేవా, ఆ భారమును తేలిక చేయుము దేవా. యేసయ్యా నీకు స్తోత్రం. పరిశుద్ధాత్ముడా, పరమదేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. సమాధానము సంతోషము దయచేయము దేవా. దీవించుము ప్రభువా. యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.